మంచితనం ఎంత ఎక్కువగా చూపిస్తే మన అనేవాళ్ళు అంత దూరం అవుతారు, శత్రువులు అవుతారు. కాలం మారింది అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే మనుషులకు సంపద, సాంకేతిక సౌకర్యాలు పెరిగాయి కాబట్టి బంధాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. మొదట నువ్వేం చేయాలో నిర్ణయించుకోవాలి, ఆ తరువాత దాన్ని ఆచరణలో పెట్టాలి అంటాడు స్వామి వివేకానంద. ఈ ప్రపంచంలో అతి ఘోరమైన శిక్ష ఏంటో తెలుసా? మన మనసుకి ఇష్టమైన వాళ్ళు మనతో మాట్లాడకుండా దూరం చేస్తే ఆ బాధ చావు కన్నా దూరం. నువ్వు ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. బురదలో ఉన్నప్పటికీ కలువలు ఎప్పటికీ పవిత్రమైనవే, విషపు తేనెటీగల మధ్య ఉన్న తేనె ఎప్పటికీ అమృతమే. అలాగే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి మొక్క ఎప్పటికీ పవిత్రమైనదే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనకు మనలాగే ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. తనకు ఏదైతే లేదో దాన్ని ఉన్నవాళ్లలో చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. ఈ ప్రపంచంలో మనిషికి ఉండే ప్రమాదకరమైన జబ్బు ఏంటో తెలుసా? ఓర్వలేనితనం. విచిత్రం ఏమిటంటే నువ్వు ఎంత నిజాయితీగా ఉంటావో జనాలు నిన్ను అంత దూరం పెడతారు, నమ్మరు. అదే అన్ని అబద్ధాలు చెప్పు, గుంపు మొత్తం నీ వెంటే ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. అందం అనేది మనిషికి అవసరం, కానీ మనసుకి కాదు. అందం చూసి పుట్టిన ప్రేమ అందంతోనే పోతుంది. మనుషులను చూసి వచ్చిన ప్రేమ మరణం వరకు ఉంటుంది. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు సంతోషంగా ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు, కానీ నువ్వు దుఃఖంలో ఉంటే ఎవరు నీ తోడుండరు. ఒక్క భగవంతుడు మాత్రమే నీకు తోడవుతాడు. తోటివారిని చులకనగా చూడటం మానండి. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన శిల రేపు శిల్పంగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. పోగొట్టుకోవటం చాలా సులభం, కానీ సంపాదించుకోవటమే చాలా కష్టం. పోగొట్టుకోవడానికి ముందు ఒక్కసారి ఆలోచించు. కలవడానికి, మాట్లాడటానికి మరో జన్మ లేదు. అది డబ్బైనా, మనిషైనా, బంధమైనా, స్నేహమైనా సరే. మంచి క్యారెక్టర్ అనేది ఒకరితో పోల్చుకుంటే రాదు. రామునితో పోల్చుకునే అబ్బాయిలు, సీతతో పోల్చుకునే అమ్మాయిలు ఉన్నారు, కానీ వనవాసం వెళతావా అంటే ఎంతమంది అబ్బాయిలు ముందుకు వస్తారు? అగ్నిలో దూకుతావా అంటే ఎంతమంది అమ్మాయిలు ముందుకు వస్తారు? ఎవరూ రారు. ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఈ లోకంలోకి వచ్చావు. నలుగురు మోస్తేనే ఈ లోకం విడిచి వెళ్ళిపోతావు. ఆ ఇద్దరికి కష్టం అనిపించుకోకు, ఆ నలుగురికి ఇష్టం అనిపించుకో. అదే జీవితం. కష్టాలు నాకేనని భయపడకు. కష్టాలు రాకపోతే జీవిత సారం తెలియదు. అప్పుడే కదా తెలిసేది నీ కన్నీళ్లు తొడవడానికి ఎవరున్నారో. ఈ ప్రపంచంలో లక్షలు పోతే సంపాదించుకున్న వారు కోకొల్లలు, కానీ మంచి లక్షణాలు ఉన్న వాళ్ళను కోల్పోతే తిరిగి సంపాదించుకోలేం. భగవాన్ రమణ మహర్షి ఏమంటారంటే, ఏ కర్మలను అనుభవించటానికి ఈ దేహం భూమి మీదకు వచ్చిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలివేయటం అనేది వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు అంటాడు. ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఒకరి మనసును గాయపరచడానికి 1 నిమిషం చాలు. కానీ ఆ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం మన జీవితకాలం సరిపోదు.